ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో సోమవారం ఘనంగా స్పెషాలిటీ క్లినిక్లను సిబ్బంది జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్లినిక్స్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ కె శాంతయ్య, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె హనుమంతరావు, ఇతర సిబ్బంది మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవన విధానం వలన వచ్చే వ్యాధులకు అన్ని వయస్సుల వారికి అవగాహన కల్పించే విధంగా వ్యాధులకు సరైన సమయంలో సరైన చికిత్సను అందించడమే ఈ క్లినిక్స్ లక్ష్యమని తెలిపారు. క్లినిక్స్కు సంబంధించిన పోస్టర్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ సిద్ధేశ్వరి, గైనకాలజీ హెచ్ఓడి డాక్టర్ వందన, ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ రోహిత్, డాక్టర్ భరత్, యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ రమేష్, డాక్టర్ ప్రదీప్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ గౌతమ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజరాజన్, బోర్డు అడ్వైజరీ మెంబర్ డాక్టర్ కృష్ణ శేషాద్రి, ఇతర విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను ఈ ఆశ్రమ హాస్పిటల్ యొక్క మెడికల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. మా ఆశ్రమ హాస్పిటల్లో బ్రాడ్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ వైద్య సేవలు ఆల్రెడీ అందించబడుతున్నాయి. వీటికి తోడుగా సూపర్ స్పెషాలిటీ వింగ్ అనుకోవచ్చు, లేదా బ్రాడ్ స్పెషాలిటీలోనే సూపర్ స్పెషాలిటీ కూడా అనుకోవచ్చు. మీరు స్పెషాలిటీ క్లినిక్స్ అని కొన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ క్లినిక్, జాయింట్ క్లినిక్, ఒబేసిటీ క్లినిక్, పిఓసిడి క్లినిక్స్, యూరాలజీ స్టోన్ క్లినిక్, ఇలా ఉన్నాయి చాలా. మేము ప్రతి స్పెషాలిటీకి పీడియాట్రిక్స్ వాళ్ళ దగ్గర నుంచి జిరియాట్రిక్స్ దాకా చేస్తూ ఉన్నాము. ఈ సేవలన్నీ కూడా మన ఏలూరు చుట్టుపక్కల ప్రజానీకం అందరూ వాడుకొని వాళ్ళ దైనందిన ఆరోగ్య సమస్యలను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఎక్కువ భాగం వీటిలో రిబేట్స్ ఇచ్చి, ఇన్వెస్టిగేషన్ చేయించి, ట్రీట్మెంట్కి కూడా రిబేట్ ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరందరూ వచ్చి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. గతంలో ఇవన్నిటినీ కూడా బ్రాడ్ స్పెషాలిటీ వాళ్ళే చూసుకుంటూ ఉండేవాళ్ళు. స్పెషాలిటీ లాగంటే ఒక డాక్టర్ దీనికి ఇయర్ మార్క్ చేసి పెడతాము ఆ క్లినిక్లో, వారు ఆ కేసులే చూస్తారు, మిగతా జోలు చూడరు. అందువల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది పేషెంట్స్ మీద, చక్కగా ట్రీట్ చేయగలుగుతారు. దాని నుంచి స్పెషాలిటీ క్లినిక్స్ అని పెట్టాము. ఆశ్రమ్ హాస్పిటల్ అనేది 25 సంవత్సరాల చరిత్ర ఉన్న హాస్పిటల్ ఇది. సో 2000లో మనం ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరిలో ఉన్న ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి మన ట్రీట్మెంట్ ఇక్కడ మొదలుపెట్టాము. దాని తర్వాత 2007 నుంచి మన దగ్గర పీజీ కోర్సెస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో అప్పటి నుంచి కూడా చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మనం రకరకాల సర్వీసెస్ అన్నీ కూడా మొదలుపెట్టాము. సో ఇప్పుడు బ్రాడ్ స్పెషాలిటీస్ మన దగ్గర 22 రకాల క్లినికల్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త విధానం అంటూ ఏంటంటే, బ్రాడ్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్లో ఆర్థోపెడిక్స్ ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నట్లయితే మోకాల నొప్పులకి సంబంధించి, షోల్డర్ జాయింట్, భుజం నొప్పికి సంబంధించి, అలాగే నొప్పులకి సంబంధించి కానీ, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత అయినప్పుడు దాని సర్వీసెస్కి సంబంధించి కానీ అని బ్రాడ్ స్పెషాలిటీగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఏ రకంగా అయితే మోకాల నొప్పులకి సంబంధించి అక్కడికి లిగమెంట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కండరాల ప్రాబ్లం అవ్వచ్చు, జాయింట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎముకల ప్రాబ్లం అవ్వచ్చు, అలా ఉన్నప్పుడు మనం దానికి సంబంధించి నిర్దిష్టమైన ప్యాకేజ్ రూపంలో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని మనం డిస్కౌంటెడ్ ప్రైజెస్లో మన జనాలందరికీ, ఇక్కడ ప్రజలకి కొంచెం అందుబాటులో ఉంచడానికి అన్నట్టు మన వైపు నుంచి సపరేట్ సర్వీసెస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఆర్థోపెడిక్సే కాకుండా యూరాలజీలో ప్రాస్టేట్ క్లినిక్ అని, కిడ్నీలో స్టోన్స్కి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన సర్వీసెస్ కానీ, అలాగే జనరల్ మెడిసిన్లో ఒబేసిటీ, అధిక బరువు ఉన్న వాళ్ళు, ఎల్డర్లీ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వయసు రీత్యా వచ్చే సమస్యలకు సంబంధించి, అట్లాగే డయాబెటీస్, చక్కెర వ్యాధి అనేది ఇప్పుడు ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్తారు. సో అట్లాగా ప్రతి ఆల్టర్నేట్ మనిషికి, ప్రతి 3వ మనిషికి షుగర్ ఉండే అవకాశం మన ఇండియాలో ఉంది. ఎక్కువ రిస్క్ ఉన్న మనుషులు కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నారు. అందుకని వీళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి ఏ అవయవాల్లో అయితే ప్రాబ్లమ్స్ వస్తాయో అవన్నీ కూడా ఒక బేసిక్ పరీక్షల ద్వారా మన డయాబెటీస్ కంట్రోల్లో ఉందా, ఎంతవరకు మనం దాన్ని వేరే ఆర్గన్స్ పాడైపోయాయి, అన్ని ఫంక్షన్స్ బాగానే ఉన్నాయి లేదా అని చెక్ చేసుకోవడం కోసం సపరేట్గా చక్కెర వ్యాధి కోసం అన్నట్టు మనం సపరేట్గా డయాబెటీస్ క్లినిక్ అనేది మొదలు పెట్టాము. సో అట్లాగే గైనకాలజీ డిపార్ట్మెంట్లో కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్క్రీనింగ్, నార్మల్గా ఉన్న పేషెంట్స్ ఎవరైనా సరే ప్రసవం కోసం వచ్చినప్పుడు వాళ్ళ లోపల నిగూఢంగా ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే పెద్దవవుతాయి.
సో గుండె కొట్టుకునే విధానంలో కానీ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ కానీ అలా ఉంటాయి. సో అప్పుడు రిస్క్ పెరుగుతుంది. ఆ రిస్క్ పెరిగినప్పుడు వీళ్ళని మిగతా ప్రసవానికి సంబంధించిన వచ్చిన ఆడవాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకని హై రిస్క్ స్క్రీనింగ్ అనేది మనం సపరేట్గా పెట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళని ఇంకొంచెం జాగ్రత్త ఎలా చూసుకోవచ్చు అని ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళ ఆడపిల్లల్లో కూడా ఎలాంటి సమస్యలు వస్తాయి, అది వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు అంత క్లియర్గా వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారా లేదా అని మన సపరేట్ కౌన్సిలింగ్ సెషన్స్తో పాటుగా మనకు సపరేట్గా గైనకాలజీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో వాళ్ళకి ఎలాంటి అనుమానాలు ఉన్నా వాళ్ళ కాలేజీకి వెళ్ళే పిల్లలు అన్ని విషయాలు వాళ్ళు బయట చెప్పుకోలేరు. అలా ఉన్నప్పుడు మన డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా అడాలసెంట్ క్లినిక్ అన్న ఈ సర్వీస్ ద్వారా వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్పడానికి వీలవుతుంది. సో అట్లాగే మెనోపాజ్ క్లినిక్ 65 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు, మెనోపాజ్ ఋతుక్రమం ఆగిపోయిన లేడీస్ కూడా వాళ్ళకి ఎలాంటి అరుగుదల ఉంటుంది, జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది, మోకాలు ఎంతవరకు అరిగిపోయి ఉంటాయి, ఇవన్నీ చూసుకొని మెనోపాజ్ క్లినిక్ అని పెద్ద వృద్ధులైన కొంచెం లేడీస్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చని వాళ్ళకి సపరేట్గా మనం ఇన్వెస్టిగేషన్స్ చూసుకొని ఎలాంటి సర్వీసెస్, ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాల్షియంస్కి సంబంధించి అని వేరే మినరల్స్కి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సో ఇంతవరకు జరుగుతున్న సర్వీసెస్ అన్నీ కూడా మన బ్రాడ్ స్పెషాలిటీగా మనం చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఈ స్పెషాలిటీ క్లినిక్స్ అని మొదలుపెట్టి స్పెసిఫిక్గా ఎలాంటి ఆరోగ్య సమస్యతో వచ్చినా సరే మనం దానికి సంబంధించి ఎక్స్పర్ట్ డాక్టర్స్ వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకోవడానికి వీలవుతుంది. మా విన్నపం ఏంటంటే ఏలూరులోను చుట్టుపక్కల ఉన్న మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ వీటికి సంబంధించి సర్వీసెస్ అన్నీ కూడా ఆశ్రమంలో ఉన్నాయని చెప్పడానికి మేము సంతోషపడుతున్నాము. సో ఈ క్లినిక్స్ని చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అఫోర్డబిలిటీ, మంచి క్వాలిటీ సర్వీసెస్ అతి తక్కువ ధరలతో మనం ఆశ్రమ్ మెడికల్ కాలేజ్, ఆశ్రమ్ హాస్పిటల్ ద్వారా మేము ప్రొవైడ్ చేయడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాము. అందరూ దీన్ని సద్వినియోగం పరుచుకోవాలని చెప్పేసి మా విన్నపం. నేను డాక్టర్ రమేష్ కనుమూరి, హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ. సో ఇప్పుడు ప్రైమ్ క్లినిక్లో మేము చేసేది ఏంటంటే ఆండ్రాలజీ క్లినిక్ మొదలు పెడుతున్నాం. ఆండ్రాలజీ అంటే పురుషుల అంగస్తంభన సమస్యలు ఏదైనా ఉంటే అది పరిష్కారం చేయడానికి అవుతుంది. ఎందుకు అలాగ అవుతుంది అనేది దాని గురించి కూడా మేము పరిశోధన చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పురుషులకి అనేక రకాల కష్టాలు ఉంటాయి, అంటే అక్కడ అంగస్తంభన దగ్గర, బీజాల దగ్గర అవన్నీ కూడా టెస్ట్ చేసి మనం పరిష్కారంకి మనం చేయడానికి అవుతుంది ఈ క్లినిక్ వల్ల. తర్వాత పిల్లలు లేని వాళ్ళకి, మగవాళ్ళకి మేమే పరీక్షలు చేసి పిల్లలు కలిగేలాగా కూడా చేస్తాం అన్నమాట. సో ఇది ఇన్ షార్ట్ ఫ్రమ్ యూరాలజీ డిపార్ట్మెంట్. యూరో గైనకాలజీ అంటే గైనకాలజీతో కూడా మనం సంబంధం పెట్టుకుని స్త్రీలకి యూరిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. నీరు తెలియకుండా అయిపోవడం, నీరు ఎక్కువసార్లు అవ్వడం చాలామంది చెప్పరన్నమాట. సో దాన్ని కూడా పరిష్కార మార్గం చూసి గైనకాలజిస్ట్తో కలిపి యూరో గైనిక్ క్లినిక్ అనేది తెరవడం అయింది. ఇంతవరకు మేము యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాం.